సరే ఒకటి ఒకటి అరాచకాల మీద మీ ప్రత్యర్థి పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణల మీద ముందు సమాధానం చెప్పి ఆ తర్వాత అనుబంధ ప్రశ్నగా ఇది అడగండి అని చెప్తున్నారు. సరే సరే నేనంటే ఇప్పుడే జస్ట్ అరైవ్ అయ్యాను. క్వశ్చన్స్ ఏం జరిగిందో నాకు ఈ 10 minutes నాకు తెలీదు. ఒకసారి ఆగండి. ఒకటి నిన్న ఎలక్షన్ కమిషన్ ముందరు నేను అటెండ్ అయినప్పుడు కూడా మేము క్లియర్ కట్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎలక్షన్ సెల్ అని ఏదో సెల్ ఉందంట. ఆ సెల్లో కోనేరు సురేష్ అనే ఒక వ్యక్తి కార్పొరేట్ ఆఫీస్లో కూర్చుని బల్క్గా కంప్లైంట్ ఇస్తున్నాడు. బల్క్ ఓటర్స్ని డిలీషన్ చేయాలి అని చెప్పి మేము ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందన మేము సేకరించిన వివరాలను బేస్ చేసుకొని కర్నూలు ఒక డిస్ట్రిక్ట్ని మేము కంప్లైంట్ చేసాము. అందులో ఏంటంటే కోనేరు సురేష్ అనే వ్యక్తి 82,900 పైచిలకు ఓటర్స్ దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు కంప్లైంట్ చేశారు. ఎలక్షన్ కమిషన్ నుంచి ఈఆర్ఓకి వచ్చింది. ఈఆర్ఓ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్. మీరు వెరిఫై చేయండి ఇందులో దొంగ ఓట్లు ఉన్నాయంట అని చెప్పేసి అక్కడికి వస్తే అందులో 82% జెన్యూన్ ఓటర్స్, అంటే 70,000 పైనే జెన్యూన్ ఓటర్స్ ఉన్నాయి. ఒక 10,000 కొంతమంది చనిపోయి ఉండొచ్చు, కొంతమంది మైగ్రేట్ అయ్యి ఉండొచ్చు. ఆ 10,000 ఓట్లు తీశారు. అంటే 82% జెన్యూన్ ఓటర్స్ ఉన్నాయి. అంటే ఒకవేళ ఆదమర్చి ఈ బిఎల్ఓలు వీళ్ళు పంపించేసి ఉంటే వీళ్ళంతా ఎవరండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు. ఎందుకంటే తెలుగుదేశం ఆ సెల్ 82,000 ఓట్లు ఒక కర్నూలు డిస్టిక్లోనే తీసేయమని చెప్పేసి కంప్లైంట్ పెట్టారు. అంటే ఒక సింగిల్ వ్యక్తి బల్క్ ఓటర్స్ డిలీషన్ చేయడానికి అర్హత ఉందా? బల్క్ ఓటర్స్ డిలీషన్ చేయడానికి ఆయనకి ఏ రకమైన రైట్ ఉంది? బల్క్ ఓటర్స్ ఎట్లా తీస్తారంటే